కామాక్షితాయి శరణం శరణం 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 కామాక్షితాయి శరణం శరణం. ఇక్కడ కామాక్షితాయి శరణం శరణం అంటే ఇక్కడ మనం ఒక అమ్మవారిని తలుచుకుంటున్నాం అనుకుంటున్నాం. ఇక్కడ కామాక్షి తాయి శరణం శరణంలో ఇక్కడ కామాక్షమ్మ వారిని అట్లాగే పరమశివుడిని ఇద్దరిని ఏకకాలంలో ఏక సమయంలో మనం తలుచుకుంటున్నాం. అంటే ఒక శరణంలో కామాక్షమ్మ వారు అట్లాగే పరమశివుడు మహాదేవుడు కూడా ఆ చరణంలో ఉన్నారు కాబట్టి ఏకకాలంలో ఏక సమయంలో మనకి అనుగ్రహాన్ని ఇస్తున్నారు. అంటే కామాక్షి తాయి శరణం శరణం. ఇక్కడ తాయి అంటే పరమశివుడు. అందుకని ఇక్కడ మనం ఈ శరణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తే దాంట్లో రహస్యం ఉంది. ఆ రహస్యమే తాయి అంటే మహాదేవుడు శివుడు. ఆ శివుణ్ణి కూడా ఈ ఒక్క శరణంతోనే అమ్మవారితో పాటు ఆ మహాదేవుడు శివుడిని కూడా తలుచుకుంటున్నాం. అంటే ఇద్దరి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కూడా ఈ యొక్క శరణంలో ఉంది. ఇది మనం తెలుసుకుంటే మనం బాగుపడతాం. కామాక్షి తాయి శరణ శరణం. అలాగే కామాక్షం వారి యొక్క గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు ఎలా చేయాలంటే తమలపాకులు, వక్కలు, పసుపు కొమ్ము, దీర్ఘకాలికంగా ఉన్న రోగాలైనా బాధలైనా ఏమైనా ఉంటే తమలపాకు, వక్కలు అట్లాగే పసుపు కొమ్ములు పెట్టుకుని ప్రదక్షిణ చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. మెల్లమెల్లగా మన సమస్యలకు పరిష్కారం కూడా జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా పసుపు కొమ్ములు, తమలపాకులు, ఒక్కతో అమ్మవారు కామాక్షమ్మ మందిరం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ ఫలితాన్ని మనం పొందవచ్చు. ఓం శ్రీ కామాక్షితాయి శరణం శరణం. ఓం శ్రీ కామాక్షితాయి శరణం శరణం. ఓం శ్రీ కామాక్షితాయి శరణం శరణం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లమ్మూడి.